Hi guys, welcome to our channel SR Maths World. Today topic వచ్చేసి integration. This chapter is weighted for 2 plus 2 and 7 plus 7. Okay, so important formulas is first formula, main important formula, integral x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c. Okay na? So next integral dx is equal to మనకి ఏమొస్తుంది x plus c. Okay, next integral 1 by x dx is equal to log x plus c. Next integral a power x dx is equal to a power x by log a plus c. ఓకేనా. సో మీరు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకునే కన్నా ముందు ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ మనకు క్లారిటీగా ఉంటే సో మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా ఈజ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మీరు అబ్జర్వ్ చేయాలి, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో మీరు డిఫరెన్షియేషన్లో ఇంటిగ్రేషన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మైనస్లో. ఓకేనా. సో ఇది ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x plus c. We know the d by dx of tan x formula in the differentiation secant square x dx. Okay, so integral cosecant square x dx is equal to minus cot x plus c. Okay na. Next integral secant x tan x dx is equal to secant x plus c. ఓకేనా. సీకెంట్ ఎక్స్ ఉన్నప్పుడు సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇది రిలేటెడ్ కదా, సో సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ అండ్ కాట్ ఎక్స్ ఇవి రెండు రిలేషన్ కదా, సో ఫార్ములా ఏంటి మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇది హైపర్బోలిక్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, చూడండి అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అదే నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. ఇవి రెండు డిఫరెన్స్ చూసుకోండి, ఇక్కడ మైనస్ వస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ ప్లస్ వస్తే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. అండ్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. ప్లస్ వచ్చినప్పుడు మనకి టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. అదే మనకి ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. ప్లస్ వచ్చినప్పుడు మనకి టాన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది, మైనస్ వచ్చినప్పుడు టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. ఓకేనా. సో ఇలా మీరు కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే మీకు ఈజీగా మీకు అర్థం అవుతాయి అండ్ గుర్తు కూడా ఉంటాయి. ఓకేనా. సో బట్టి కొట్టకూడదు, ఏమున్నా టు బి మీరు టాపిక్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సైన్ ఇన్వర్స్ అయిపోయింది, సైన్ హెచ్ ఇన్వర్స్ అయిపోయింది, టాన్ ఇన్వర్స్ అయిపోయింది, టాన్ హెచ్ ఇన్వర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి చూడండి, టాన్ హెచ్ ఇన్వర్స్, సైన్ హెచ్ ఇన్వర్స్, కాస్ హెచ్ ఇన్వర్స్. సో ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ 1 బై మోడ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో ఇది చూడండి, ఇంటిగ్రల్ 1 బై ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది వెరీ ఇంపార్టెంట్ మా ఫార్ములా. సో ఇది చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది మనకి ఏ కాబట్టి, సో 1 బై ఏ ఇంటూ లాగ్ ఆఫ్, ఇది 1 బై ఎక్స్ ఫామ్లో ఉందనుకోండి మా, అప్పుడు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే ఏముంది మనకి లాగ్ ఎక్స్ ప్లస్ సి కదా. ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ఉంది కాబట్టి 1 బై ఏ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ పొజిషన్లో మనకి ఏముంది ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా. సో టాన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. ఓకేనా. సో ఇవేనంటే కాదు, మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అండ్ బీకి ప్రజెంట్ ఫార్ములాస్ ఇవి. ఓకేనా. మనకి ఇంకా ఫార్ములాస్ చాలా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో మనం సమ్ ప్రాపర్టీస్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా. సో మనం ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసామంటే ఇంటిగ్రేషన్ని మనం ఇంటిగ్రల్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన అజంప్షన్ ఏమంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేటివి 2 ఇంటిగ్రల్స్ ఫంక్షన్ అయితే
ఓకేనా. సో మనకు 2 ఫంక్షన్స్ ఇస్తాడమ్మా, ఆ 2 ఫంక్షన్స్కి మనకు సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో 4 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఏమో చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇంటిగ్రల్ f(x) + g(x) * dx ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమంటే మనము ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తాం అంతే. ఇంటిగ్రల్ f(x) dx ప్లస్ ఇంటిగ్రల్ g(x) dx ప్లస్ c. ఓకేనా, మనకు కలిపి ఇచ్చాడు, ఇంటిగ్రల్ మనం స్ప్లిట్ చేస్తాం, అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, సో ఇంటిగ్రల్ f(x) - g(x) dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ f(x) dx మైనస్ ఇంటిగ్రల్ g(x) dx. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, ఇంటిగ్రల్ f(x) /g(x) dx ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రల్ న్యూమినేటర్కి డినామినేటర్కి స్ప్లిట్ చేస్తాం. సో ఇంటిగ్రల్ f(x) dx బై ఇంటిగ్రల్ g(x) dx. సో ఫోర్త్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ k ఇంటూ f(x) dx ఈజ్ ఈక్వల్ టు, కాన్స్టెంట్ కదా, k ఈజ్ కాన్స్టెంట్ మా. ఓకే, సో కాన్స్టెంట్ మనకి ఫ్రంట్ రాసుకుంటాం ఇంటిగ్రల్కి. సో k ఇంటూ ఇంటిగ్రల్ f(x) dx, ఓకేనా, వేర్ k ఈజ్ సమ్ కాన్స్టెంట్. మీకు క్లారిటీ రావాలంటే చూడండి అమ్మా, ఇక్కడ ఇంకా మీకు క్లారిటీ ఉంటే, సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో మనకి ఏం చెప్పి ఇంటిగ్రల్ 1/√1 - x² dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x అని ఆల్రెడీ చెప్పాను. సో మీరు కాస్ ఇన్వర్స్ x చూసుకోండి, ఇక్కడ సైన్ ఇన్వర్స్కి +1 వస్తుంది, మా కాస్ ఇన్వర్స్ xకి -1/√1 - x² dx అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ x + c. టాన్ ఇన్వర్స్ x అంటే ఫార్ములా మనం ఏం చెప్పాము, ఇంటిగ్రల్ 1/1 + x² dx ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ x. సో దానికి ఆపోజిట్ కాట్ ఇన్వర్స్ x అంటే ఇంటిగ్రల్ -1/1 + x² dx ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ x + c. ఓకేనా. సో సెకండ్ ఇన్వర్స్ x ఫార్ములా ఆల్రెడీ చెప్పా, ఇంటిగ్రల్ 1/mod x * √(x² - 1 * dx ఈజ్ ఈక్వల్ టు, సో x² - 1 చూడండి మా, సో సీకెండ్ ఇన్వర్స్ x + c. కోసీకెంట్ ఇన్వర్స్కి ఏమవుతుంది మనకి, ఇక్కడ మైనస్ వస్తుంది, సో ఇంటిగ్రల్ -1/mod x * x² + 1 ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ ఇన్వర్స్ x + c. ఓకేనా. సో దీస్ ఆర్ ది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఓకేనా, సో అన్నిటికీ ఇన్వర్స్ వచ్చింది కదమ్మా, సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీవి. సో వినోదర్ హైపర్బోలిక్ ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంటే, ఎందుకంటే మనకి డిఫరెన్షియేషన్లో కూడా ఆల్రెడీ వచ్చింది కాబట్టి, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్. ఓకే, సో ఇన్వర్స్ హైపర్బోలిక్ చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మా బాగా, ఇంటిగ్రల్ 1/√1 + x² dx ఈజ్ ఈక్వల్ టు సైన్ h ఇన్వర్స్ x + c. బట్ మనం కొన్ని వాటిలో ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం మా 7 మార్క్స్కి, సో మనం ఆన్సర్ల కోసం వీటిని యూజ్ చేస్తాం, కాబట్టి మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో log of x + √(x² + 1). ఓకే, నెక్స్ట్, సో ఇంటిగ్రల్ 1/√(x² - 1 + x² ఈజ్ నథింగ్ బట్ సైన్ h ఇన్వర్స్ x. ఇంటిగ్రల్ 1/√(x² - 1 * dx ఈజ్ నథింగ్ బట్ కాస్ h ఇన్వర్స్ x + c. సో దీనికి అందరి ఫార్ములా వచ్చేసి log of x + √(x² - 1. సో ఇక్కడ x² - 1 ఉంది కాబట్టి x² - 1. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/1 - h², అదే మనకు ఫార్ములా ఇంటిగ్రల్ 1/1 + x² ఈజ్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ x. మనకు మైనస్ వచ్చింది కాబట్టి ఏముంది, టాన్ h ఇన్వర్స్ x + c. సో కాట్ h ఇన్వర్స్ x కూడా ఇదే మనకు ఫార్ములా ఇన్వర్స్లో. ఓకేనా, ఇన్వర్స్ హైపర్బోలిక్. అదే నీకు ఫార్ములా వచ్చేసి 1/2 log of 1 + x/1 - x. సో దీస్ ఆర్ ది ఫార్ములాస్ ఫర్ ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్సర్సైజ్ A and B. ఓకేనా.